Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 599 points gain అయ్యి 73,088 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 151 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,147 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 505 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,574 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, అసలు ఇవాళ మార్కెట్ ఎందుకు ఓపెనింగ్ లో అంతలా డౌన్ అయ్యి తర్వాత ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా రికవర్ అయింది? ఈ ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న కాన్ఫ్లిక్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనా? బికాస్ ఇంత పెరిగింది కదా మార్కెట్, నెగిటివ్ ఉంటే ఇంత పెరగదు కదా. సో వాళ్ళ మధ్యలో ఉంటున్న యుద్ధం కంప్లీట్ అయినట్టేనా? ఇక్కడ నుంచి మార్కెట్ ని పాజిటివ్ గా చూడాలా, నెగిటివ్ గా చూడాలా? బోత్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ప్రాస్పెక్ట్ లో మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటూ విత్ డేటా పాయింట్స్ ఈ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. మస్ట్ అండ్ షుడ్ గా ఎండ్ వరకు చూడండి మార్కెట్ అనాలిసిస్ ని, మీకు ఒక క్లియర్ పిక్చర్ మైండ్ లో ఫామ్ అవుతుంది. ఇవాళ ఒక మూవీ కంటే తక్కువేం కాదు మార్కెట్ లో జరిగిన డ్రామా. ఎస్, డ్రామా అని అనాలి. బికాస్ ఇవాళ మీరు గమనిస్తే మార్నింగ్ అరౌండ్ 7:18 నేను మీకు ఒక అప్డేట్ చేశాను. ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ పైన అటాక్ చేశారనేలా రిపోర్ట్స్ ద్వారా అప్డేట్స్ వస్తున్నాయి. వాయిస్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. ఇంకా మొత్తం డేటా మనకి బయటకు రాలేదు. ట్విట్టర్ అండ్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వస్తున్న డేటా ప్రకారం ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద అటాక్ చేశారని, దాని కారణంగా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ ఆల్ అసెట్ క్లాసెస్ రియాక్ట్ అయ్యాయి. ఈక్విటీ మార్కెట్స్ పడ్డాయి. క్రూడ్ ఆయిల్ 4% పెరిగింది. ప్రీవియస్ క్లోజింగ్ ఆల్మోస్ట్ 87 దగ్గర ఉంటే 4% పెరిగి $91 per barrel మార్క్ రీచ్ అయింది. ఈక్విటీ మార్కెట్స్ పడ్డాయి, క్రూడ్ ఆయిల్ పెరిగింది, గోల్డ్ పెరిగింది. అండ్ మన మార్కెట్స్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దగ్గరగా డౌన్ అవుతాయనేలా ఇండికేషన్ ఉంది. అండ్ అది నేను మీకు 2 ఆడియో మెసేజెస్ లో బోత్ ఛానల్స్ అప్డేట్ చేశాను. బట్ దాని తర్వాత అరౌండ్ 9:12 మనకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఇజ్రాయెల్ వాళ్ళు అయితే అటాక్ చేశారనే చెప్తున్నారు. ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉంటున్న సోర్సెస్ అన్ని కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ పైన అటాక్ చేశారు. పర్టికులర్ గా ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ సైట్స్ పై అటాక్ చేశారనేలా అప్డేట్స్ అయితే చేశారు. బట్ ఇరాన్ వాళ్ళు మాత్రం వాళ్ళు మా పైన ఏం అటాక్ చేయలేదే, మాకు సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్స్ ని చెక్ చేసుకునే దాంట్లో కొన్ని శబ్దాలు వచ్చాయి, కానీ అది ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన అటాక్స్ కాదనేలా ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్స్ చేశారో బై లక్ అనుకోవచ్చు. బికాస్ మార్కెట్ కి కొంత టైం బిఫోరే వాళ్ళ స్టేట్మెంట్స్ చేశారు. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ కి కొంత టైం బిఫోర్ 9 o'clock అరౌండ్ వాళ్ళ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, అప్పటి వరకు ఒక 300 పాయింట్స్ అయినా మినిమం గ్యాప్ డౌన్ అవుతుంది మార్కెట్ అనుకునేది కాస్త ఇరాన్ వాళ్ళు ఎప్పుడైతే ఆ శబ్దాలకి ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన అటాక్స్ కి ఏ సంబంధం లేదు, అది మాకు సంబంధించిన ఓన్ డిఫెన్స్ సిస్టమ్ చెక్స్ లో భాగంగా ఆ శబ్దాలు వచ్చాయి, కానీ ఇజ్రాయెల్ మా పైన అటాక్ చేయలేదని ఎప్పుడైతే స్టేట్మెంట్స్ చేశారో మార్కెట్స్ లో ఒక గుడ్ రికవరీ, అంటే రికవరీ ఇన్ ద సెన్స్ పాజిటివ్ గా ఏం వెళ్ళిపోలేదు మార్కెట్. సో ఇరాన్ వాళ్ళు ఇలా చెయ్యలేదు అని చెప్తున్న స్టేట్మెంట్స్ మార్కెట్ లో ఓకే ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తారు అనే ఒక భయాల్ని కొంత పక్కన పెడుతూ కొంతవరకు ఇవాళ మార్కెట్ స్టార్టింగ్ ఓపెనింగ్ టైమ్ లో 130 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. అలా ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ లో ఎంతో కొంత చిన్న భయం ఉంటది కదా, ఇరాన్ వాళ్ళు అలా చెప్పారు కానీ నిజంగానే అటాక్ చేశారేమో ఇజ్రాయెల్ వాళ్ళు, తర్వాత ఇరాన్ వాళ్ళు కూడా అటాక్ చేస్తారేమో అని 135 గ్యాప్ డౌన్ నుంచి 210 పాయింట్స్ వరకు, అంటే ప్రీవియస్ క్లోజింగ్ నుంచి 210 పాయింట్స్ వరకు మార్కెట్ ఫాల్ అయ్యి ఆ లో లెవెల్స్ నుంచి మార్చ్ లో మనకి వెళ్ళిన లో ఉంది కదా 750, ప్రీవియస్ గా మార్చ్ లో టెస్ట్ చేసిన లో లెవెల్ ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళిన దగ్గర నుంచి మార్కెట్ లో నిఫ్టీ పరంగా అయితే 400 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే 1000 పాయింట్స్ దగ్గరగా రికవరీ కనిపించింది. ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. అసలు ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారా లేదా, ఇరాన్ వాళ్ళు ఏమైనా అబద్ధం చెప్తున్నారా? ఫ్రెండ్స్, అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్స్ చేస్తున్నారు, కానీ నిజంగా నేను ఆర్ ఇంకెవరు ఆ స్టేట్మెంట్స్ చేసిన వాళ్ళు వీళ్ళైతే చూడలేదు కదా. యుఎస్ కి సంబంధించిన మీడియా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారనే చెప్తున్నారు. బట్ ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రం ఓపెన్ గా వచ్చి బయటకి స్టేట్మెంట్స్ అయితే చేయట్లేదు. వాళ్ళకు కూడా కావాల్సింది ఇదేమో అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ నేను ప్రీవియస్ గా చేసిన వీడియోలో కూడా ఈ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ గా చేసిన వీడియోలో కూడా ఎవ్వరికి డైరెక్ట్ గా యుద్ధాన్ని ఫేస్ చేసే అంత ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లేవు. వాళ్ళకి కావాల్సిందంతా పొలిటికల్ మైలేజ్. వాళ్ళ దేశంలో ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఇతర దేశాల మీద యుద్ధానికి వెళ్ళగలుగుతుంది, అటాక్ చేయగలుగుతుంది అనేలా వాళ్ళ ప్రజల్లో వాళ్ళకి మద్దతు కావాలి. కాబట్టి ఇరాన్ వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్ గా కాకుండా లైట్ గానే రీసెంట్ గా అటాక్ చేశారు. ఎస్, ఇరాన్ ప్రజలందరికీ కూడా ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారని తెలియాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకు కూడా ఇజ్రాయెల్ ఏం కామ్ గా కూర్చోలేదు, అటాక్స్ చేశారు. బట్ ఇరాన్ వాళ్ళే చేయలేదని చెప్తున్నారు. మా వాళ్ళైతే అటాక్ చేశారని వాళ్ళ ప్రజల వరకు నమ్మితే చాలు, ఇంకెవ్వరూ నమ్మాల్సిన నీడ్ లేదు. అది ప్రెసెంట్ ఇజ్రాయెల్ అయితే అచీవ్ అయింది. ఇఫ్ వాళ్ళు నిజంగానే అటాక్ చేసున్నా ఇరాన్ వాళ్ళు మా మీద అటాక్ చేయలేదని చెప్తుండడమే మనం బిగ్ పాజిటివ్ గా తీసుకోవాలి. వాళ్ళు చేశారు, కనీసం ఒక చిన్న రాయైనా ఇజ్రాయెల్ మీద నుంచి వచ్చి మా మీద పడిందని ఇరాన్ వాళ్ళు ఒప్పుకుంటే ఆ చిన్న రాయికైనా ఇంకొక చిన్న రాయి వెయ్యాలి కదా అని ఇరాన్ మీద వాళ్ళ ప్రజల నుంచే ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి మన మీద ఏది జరగలేదు, అది మనకు సంబంధించిన ఓన్ డిఫెన్స్ సిస్టమ్ చెక్స్ లోనే అలా సౌండ్ వచ్చింది, కానీ ఇజ్రాయెల్ మన మీద అటాక్ చేయలేదు అని చెప్తే అట్లీస్ట్ వాళ్ళ ప్రజలైనా ఓకే వాళ్ళు కూడా భయపడి మన మీద ఏం చేయలేదు కాబట్టి మనం కూడా తిరిగి అటాక్ చేయాల్సిన నీడ్ లేదని ఇరాన్ వాళ్ళు కూడా ఎటువంటి ప్రెషర్ లేకుండా ఈ వార్ రిలేటెడ్ గా పక్కన ఉంటారు. కాబట్టి ఇరాన్ వాళ్ళు చేసిన ఒక్క స్టేట్మెంట్, మా మీద ఎవ్వరు దాడి చేయలేదని చేసిన స్టేట్మెంట్, ఈవెన్ దాడి చేస్తున్నా సరే ఇరాన్ వాళ్ళు అలాగే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతున్నట్టే
కాబట్టి ఈ యుద్ధం ఇంకింతకు మించి పెరగదు, ఇక్కడితో ఎండ్ అవుతుందనేలా మార్కెట్ లో కంక్లూజన్స్ అయితే డెరైవ్ అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఏ పెద్ద దేశం కూడా ప్రెసెంట్ యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. అది యుఎస్ చైనా అయితే అసలు లేదు. అండ్ పర్సనలీ ఇప్పుడుంటున్న సిచ్యువేషన్స్ లో యుద్ధానికి కానీ ఎవరు ముందుకు వెళ్ళినా డెఫినెట్లీ అది వాళ్ళ ఎకానమీని వెరీ వర్స్ట్ గా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. అదంతా సరే, ఇప్పుడేమో అటాక్ చేయలేదంటున్నారు, మళ్ళీ కొంత టైం తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ, ఇరాన్ వాళ్ళు వచ్చి మేము కూడా తిరిగి అటాక్ చేస్తాం, ఈసారి మేము కూడా గట్టిగా రెస్పాన్స్ ఇస్తాం అనేలా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ చేయరని గ్యారంటీ ఏంటి? 1-2 రోజుల్లో పాసిబిలిటీ ఉంది. నేను రీసెంట్ టైమ్స్ లో కూడా ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రిలేటెడ్ గా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని చెప్తున్న ఒపీనియన్ కూడా చెప్తున్నాను కదా. నా ఒపీనియన్ ఇది పెద్దదవ్వదని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. వాళ్ళ మధ్యలో ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ అటు ఇటు జరుగుతుందే తప్పితే ఇది ఒక పెద్ద ఈవెంట్ గా టర్న్ అవుతుందని స్టిల్ ఈ పాయింట్ కూడా నేను అనుకోవట్లేదు. అది నా పర్సనల్ ఒపీనియన్. ఒపీనియన్స్ ఎప్పుడైనా రాంగ్ అవ్వచ్చు, బట్ నేను పర్సనల్ గా అనుకుంటున్నది ఆ వార్ ఆర్ వాళ్ళ మధ్యలో ఉంటున్న అన్సర్టనిటీ మొత్తం కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నట్టు వరల్డ్ వార్ 3 వరకు వెళ్తుందని అయితే నేను 1% కూడా ఎక్స్పెక్ట్ చెయ్యను. అదే నేను మీకు రీసెంట్ వీడియోస్ లో ప్రతి ఒక్క దాంట్లో కూడా చెప్తూ వచ్చాను. మరి ఇక్కడ నుంచి మార్కెట్ ని పాజిటివ్ గా చూడొచ్చా? మరి యుద్ధం అంటూ పెద్దగా జరగదంటున్నారు కాబట్టి చూడొచ్చా అంటే నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ పాయింట్ లో కూడా నేను మార్కెట్ ని పాజిటివ్ గా చూడట్లేదు. ఎందుకు? యుద్ధం జరగదంటున్నారు, మరి మార్కెట్ ని ఎందుకు పాజిటివ్ గా చూడరు? 1000 పాయింట్లు పడింది ఏప్రిల్ 10th నుంచి. మరి యుద్ధం అంటూ జరగకపోతే మార్కెట్ పాజిటివ్ గానే కదా రియాక్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలో కూడా నేను మీతో చెప్పాను, నా ప్రాబ్లం వార్ రిలేటెడ్ గా వాళ్ళ మధ్యలో జరుగుతున్న అన్సర్టనిటీ కాదు. సోషల్ మీడియా ఏదైతే మీకు హైలైట్ చేస్తూ ఉందో అదే మనం పెద్దది అనుకుంటాం, బట్ అది కాదు పెద్దది. యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్. మార్కెట్ అంతలా పెరిగిందంటే దానికి ముందు బాండ్ డీల్స్ ఇప్పటికి కూడా 4.6 దగ్గర ఉన్నాయి. యూజువల్ గా బాండ్ డీల్స్ మనం 4.1, 4.15 ఆర్ 4.2 ఇక్కడ చూస్తూ ఉండేవాళ్ళం. బట్ దానికి మార్కెట్ ఒక పాయింట్ లో రియాక్టే కాలేదు నెగిటివ్ గా. ఈవెన్ నిన్న కూడా ఫెడ్ గవర్నర్ లో ఒకరు రేట్ కట్స్ ని అటు పక్కన ఉంచండి, రేట్ హైక్ చేయాలి, అట్లీస్ట్ ఎంతో కొంత బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ చేయాలి, వడ్డీ రేట్లు పెంచాలి, ఎకానమీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డేటా పాయింట్స్ ఉంటున్నాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వట్లేదని రేట్ హైక్ గురించి మాట్లాడుతున్నారు. ఇది డెఫినెట్లీ మనం స్ట్రాంగ్ గా తీసుకోవాల్సిన వ్యాలిడ్ పాయింటే. కాబట్టి ఒక లాజిక్ బేస్డ్ గా ఒక లెవెల్ క్రాస్ అయితేనే మనం మార్కెట్ లో బులిష్ యాక్టివిటీని చూడాలి, ఎల్స్ రేంజ్ బౌండ్ యాక్టివిటీని కంటిన్యూ చేద్దాం. బట్ దానికి ముందు ఒక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ మాట్లాడుకోవాలి. ఇన్ఫాక్ట్ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ సెక్షన్ లో నిన్న చెప్పారు, మీరు కంప్లీట్ గా మారిషస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ తీసుకొస్తున్న కొత్త రూల్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నాం, ఇన్వెస్టర్స్ కి షాక్ ఇచ్చిన మోడీ అనే ఈ వీడియోలో 1248 వీడియోలో ఎఫ్పిఐ రిలేటెడ్ గా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొస్తున్న కొత్త చేంజెస్ కారణంగా మారిషస్ నుంచి ఎవరెవరైతే పెట్టుబడులు పెడుతున్నారు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాళ్ళకి కొంత ఇబ్బందులు రానున్నాయి. ఎవరైతే ట్యాక్స్ ని స్కిప్ చేయాలి, ఇండియాలో సంపాదిస్తున్న డబ్బులపై ట్యాక్సే కట్టకూడదని మారిషస్ లో కంపెనీ పెట్టి మరి ఇండియాలో పెట్టుబడులు చేస్తున్నారో వాళ్ళకి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అనేది వర్తించదు, వాళ్ళు ట్యాక్స్ పే చేయాలనేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు నెక్స్ట్ వెనక్కి వెళ్తూ ఉండడమే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా బిగ్ సెల్లింగ్ కి రీజన్ అనేలా మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు. బట్ ఫ్రెండ్స్, అదే వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను, 2017 లో మారిషస్ ఒక పెద్ద ఎఫ్పిఐ ఇన్వెస్టర్ మన ఇండియాలో ఆల్మోస్ట్ 80,000 crore పైగా వాళ్ళకి అప్పుడు స్టేక్ ఉండేది. బట్ 2017 లోనే ఈ ఎఫ్పిఐ రూల్స్ రిలేటెడ్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే అది ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. మారిషస్ నుంచి మనకి పెద్దగా పెట్టుబడులు ఇప్పుడు లేవు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో, 40,000 crores దగ్గరగా మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ ట్యాక్స్ రిలేటెడ్ గా ఎవరెవరైతే బెనిఫిట్స్ పొందాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రీవియస్ గానే చాలా వరకు మన మార్కెట్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఎక్కువగా మన ఇండియాలో పెట్టుబడులు ప్రెసెంట్ ఉంటున్నది ఎఫ్పిఐ రూట్ లో ఉంటున్నది సింగపూర్ నుంచి 1,00,000 కోట్ల పైగానే ప్రెసెంట్ ఆ సెగ్మెంట్ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ మనకి ట్యాక్స్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఆ స్టేట్మెంట్స్ కారణంగానే ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవుతున్నారని మీకు సోషల్ మీడియాలో కొన్ని చోట్ల వినిపిస్తున్న వాదాలని మీరంతా స్ట్రాంగ్ గా తీసుకోకండి. ఈ రీసెంట్ డేస్ లో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లోనూ ఫాల్ ఉంది. బట్ ఎస్ కంపేర్డ్ విత్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎక్కువ ఫాల్ అయ్యామో. బట్ మనం డెవలప్డ్ కంట్రీస్ తో కాకుండా ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ తో కూడా కంపేర్ చేసుకున్నప్పుడు ఎఫ్ఐఎస్ మన మార్కెట్స్ లోనే కాదు ఇతర ఈక్విటీ మార్కెట్స్ నుంచి కూడా డబ్బుల్ని విత్ డ్రాల్ చేస్తున్నారు. అండ్ ఇవాళ మార్కెట్స్ ని గమనిస్తే యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా కొన్ని నెగిటివ్ లో ఉన్నాయి, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అంతా రికవరీ అవ్వలేదు ఇవాళ. బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో నా కన్సర్న్ అంతా మార్కెట్ లో నేను చూస్తున్న బిగ్ నెగిటివ్ అంతా మారిషస్ అసలు కానే కాదు. అసలు అది నేను పెద్ద ఫ్యాక్టర్ అని కూడా అనుకోవట్లేదు. 40,000 crore ఆల్మోస్ట్ తగ్గిపోయింది గత 6-7 సంవత్సరాల్లో. ఆ ఉంటున్న 40,000 కోట్లలో కూడా రీసెంట్ గా ఇప్పటి వరకు ఎఫ్పిఐ చేసిన సెల్లింగ్ 23,000 కోట్ల దగ్గరగా ఉంది. సో వాళ్ళు ఉంటున్న 40,000 కోట్లు 50% దగ్గరగా ఆల్రెడీ దీని ద్వారానే ఎగ్జిట్ అవుతారంటే నేను అది తీసుకోను. ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ పొందుతూ ఉంటున్న ఎఫ్పిఐస్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అంత పోర్షన్ లో ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి అది కాదు మన మెయిన్ కన్సర్న్ అంతా. యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా మార్కెట్ ఎంత వోల్టైల్ గా రియాక్ట్ అవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు ఈ వారన ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా మారిషస్ రిలేటెడ్ గా అప్డేట్స్ అన్న మనం యుఎస్ ఫెడ్ ని పెద్దగా పట్టించుకోలేదు. బట్ ట్రస్ట్ మీ, ఇక్కడ నుంచి
నుంచి నెక్స్ట్ కొద్ది నెలల పాటు మీరు యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గానే మార్కెట్ పడిందన్న ఒక స్టేట్మెంట్స్ ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కువగా వింటారు. డైరెక్ట్ గా యుఎస్ ఫెడ్ అనే వినరు. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది కాబట్టి మార్కెట్ పడింది. జాబ్స్ డేటా వచ్చింది, అది మార్కెట్ అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా వచ్చింది కాబట్టి మార్కెట్ పడింది. యుఎస్ 10-year బాండ్ డీల్స్ పెరిగాయి కాబట్టి మార్కెట్ పడింది. ఫెడ్ గవర్నర్స్, ఫెడ్ చైర్మన్ ఇలా స్టేట్మెంట్స్ చేశారు, మార్కెట్ పడింది. ఓవరాల్ మన స్టేట్మెంట్స్ అన్ని కూడా యుఎస్ ఎకానమీ వైపు నుంచి, యుఎస్ ఫెడ్ చైర్మన్ సైడ్ నుంచి, బాండ్ డీల్స్ అని, ఇంట్రెస్ట్ రేట్స్ అని వీటి రిలేటెడ్ గానే నెక్స్ట్ మార్కెట్ వీక్నెస్ ని మనం ఎక్కువగా లింక్ చేసి మాట్లాడుకుంటాం. ఈ వార్, ఈ మారిషస్, ఈ ఎఫ్పిఐస్ వీటి గురించి కాదు. అండ్ పర్సనలీ నేను ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ గా ప్రీవియస్ గా చూస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఇవాళ ఆడియో మెసేజ్ లో కూడా ఏ ఈవెంట్ లేదంటే నేను 21,700 దగ్గరికి వస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. బట్ అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి బిలో 21,700 మార్కెట్ క్లోజ్ అవుతుంటే దెన్ 21,450 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నా. బట్ మార్కెట్ ఇవాళ ఈ జోన్స్ నుంచి 21,750 లెవెల్స్ నుంచి మార్కెట్ రివర్సల్ అయింది. ఫ్రెండ్స్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ని షేర్ చేయాలి. అది షేర్ చేశాక నేను మీకు ఏ లెవెల్ అబోవ్ రాందే మార్కెట్ లో బులిష్ గా ఉండొద్దని చెప్తాను. ఇవాళ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా మీరు షార్ట్ పొజిషన్స్ కేవలం 2% పెరిగినట్లు కనిపిస్తుంది. కానీ నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ 1,07,000 దగ్గరగా ఎఫ్ఐఎస్ నెట్ షార్ట్ సైడ్ బిల్డ్ చేశారు. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం ఏప్రిల్ 10th అరౌండ్ వాళ్ళు మార్కెట్ లో ఎఫ్ఎన్ఓ పరంగా నెట్ లాంగ్ ఉన్నారు. ఆల్మోస్ట్ 51,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఇక్కడ ఈ పాయింట్ లో ఏప్రిల్ 10th లో నెట్ లాంగ్ సైడ్ ఉంటున్న వాళ్ళు కాస్త ఈ ఎంటైర్ ఫాల్ లో 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా నెగిటివ్ కి వచ్చారు. పాజిటివ్ 50,000 నుంచి నెగిటివ్ 1 lakh కి, అంటే ఆల్మోస్ట్ 1,60,000 కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఈ ఎంటైర్ టైం పీరియడ్ లో బిల్డ్ అయ్యాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్నటి క్లోజింగ్ పాయింట్ కి ఆల్మోస్ట్ 1,00,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెగిటివ్ గా ఉన్నాయనుకున్నాం కదా. గతంలో ఇలా ఎప్పుడెప్పుడు 1,00,000 నెగిటివ్ కాంట్రాక్ట్స్ షార్ట్ సైడ్ వాళ్ళు ఉంటున్నారని చూసినప్పుడు జనవరి 5th 2024 1,08,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఉన్నాయి వాళ్ళకి నెగిటివ్ గా. అది ఎప్పుడైతే డేటా మనకి స్టాక్ మార్కెట్ లో అప్డేట్ అయిందో అక్కడి నుంచి నెక్స్ట్ 5 days లో నిఫ్టీ 2.3% పెరిగింది. అంతకు ముందు నవంబర్ 29, 2023 కూడా 1,15,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెగిటివ్ గా వాళ్ళు మార్కెట్ లో హోల్డ్ చేశారు. అది ఎప్పుడైతే డేటా మనకు మార్కెట్ లోకి వచ్చిందో అక్కడి నుంచి నెక్స్ట్ 5 days లో మార్కెట్ 4.2% పెరిగింది. అంతకు ముందు ప్రీవియస్ గా ఏప్రిల్ 6 సేమ్ 1,06,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్ క్రియేట్ చేసుకున్నారు. అక్కడి నుంచి మార్కెట్ 1.5% పెరిగింది నెక్స్ట్ 5 days లో. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఎప్పుడైతే వాళ్ళు మార్కెట్ లో ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ని క్రియేట్ చేసుకుంటారో 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో నెక్స్ట్ కమింగ్ డేస్ లో మినిమం యావరేజ్ గా చూస్తే 2% అయినా మార్కెట్ లో మూవ్ మనకి కనిపిస్తూ వస్తూ ఉంది. సో అలా 1 lakh కాంట్రాక్ట్స్ ఆల్రెడీ నిన్న క్రియేట్ అయ్యాయి. అండ్ ఇవాళ ఓపెనింగ్ తో చూస్తే అది ఇంకా పెరుగుంటుంది కాబట్టి అక్కడి నుంచి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ, ఈవెన్ పుట్ కాల్ రేషియో కూడా ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ కి వెళ్ళింది కాబట్టి ఒక బౌన్స్ మార్కెట్ లో కనిపించడం అనేది ఒక నార్మల్ థింగ్. పర్సనలీ ఇంతలా ఫాల్ ఆల్మోస్ట్ మార్చ్ 20 వెళ్ళిన లో నుంచి ఆల్మోస్ట్ 1000 పాయింట్లు పెరిగిన మార్కెట్ సేమ్ మళ్ళీ 1000 పాయింట్లు పడిపోవడం అనేది యూజువల్ గా బుల్ మార్కెట్ లో కనిపించే ఫినామినా కాదు. కాబట్టి ఒక చిన్న స్టాండర్డ్ టెస్ట్ లాగా మార్కెట్ స్ట్రెంగ్త్ లో ఉందా లేదా అని మార్కెట్ కు ఒక చిన్న టెస్ట్ పెడుతూ ఆ టెస్ట్ లో పాస్ అయితేనే బులిష్ గా ఉండడం, లేదంటే రేంజ్ బౌండ్ గా ఉండడమే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఆ టెస్టే 50% ఫిబొనాచి రిట్రేస్మెంట్. రీసెంట్ హైస్ నుంచి రీసెంట్ ఇవాళ వెళ్ళిన లో వరకు వెళ్తూ మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేస్తే 50% రిట్రేస్మెంట్ అయినా బ్రేక్ చేస్తే అంటే 22,278 బ్రేక్ చేసి మార్కెట్ అబౌవ్ క్లోజ్ అవ్వగలుగుతుంటే దెన్ మార్కెట్ ని మనం పొజిషనల్ గా బులిష్ గా చూద్దాం, లేదంటే రేంజ్ బౌండ్ గానే మార్కెట్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను ఈ లెవెల్ చెప్తుంటే మీకు ఖచ్చితంగా రీసెంట్ డేస్ లో నేను చెప్పిన ఇంకొక లెవెల్ గుర్తుకు రావాలి. 22,280, 250 to 280 30 పాయింట్ జోన్ అబౌవ్ మనం బ్రేక్ అయి క్లోజ్ అయితేనే మార్కెట్ బులిష్ గా చూద్దాం అని కూడా అనుకున్నా. సో ఈవెన్ ఇవాళ లోకి వెళ్ళక ముందే మనం ప్రీవియస్ గానే 22,280 మార్క్ ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా చూస్తూ వచ్చాం కాబట్టి ఆన్ క్లోజింగ్ బేసిస్ ఆ లెవెల్ అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవ్వకుండా పర్సనలీ నేను మార్కెట్ ని పొజిషనల్ గా బులిష్ గా చూడాలనుకోవట్లేదు. లెట్స్ సీ మార్కెట్ లో రియల్ స్ట్రెంగ్త్ ఉంటే మండే మార్కెట్ లో ఈవెన్ స్లగ్గిష్నెస్ కొంత ఓపెనింగ్ లో కొంత డౌన్ సైడ్ అట్లా కనిపించినా ఆన్ హైయర్ సైడ్ వస్తూ ఈజీగా 22,280 మార్క్ ని బ్రేక్ చేసి అబౌవ్ క్లోజ్ అవుతుంది. దెన్ అప్పుడు మాత్రమే ఆల్ టైమ్ హైస్ ని మనం ఎక్స్పెక్ట్ చేయగలం టువర్డ్స్ 22,800. ఎల్స్ మార్కెట్ కొంత పెరిగినట్టు పెరిగి ఈ లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ అవుతూ రేంజ్ బౌండ్ లో ఉంటూ కాల్స్ అండ్ పుట్స్ ఇద్దరి ప్రీమియమ్స్ ని డికే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ వెళ్లకుండా నేనైతే మార్కెట్ ని బులిష్ గా చూడాలనుకోవట్లేదు. ఇవాళ పోర్ట్ఫోలియో స్టాక్స్ మేబీ పెద్దగా పర్ఫార్మ్ చేసుండకపోయిండొచ్చు బికాస్ మిడ్ క్యాప్ 0.6% నెగిటివ్ అండ్ స్మాల్ క్యాప్ 0.1%. బట్ అట్లీస్ట్ స్టార్టింగ్ లో అయితే ఇంకా బాగా నెగిటివ్ గా ఉన్నాయి. 1.4%, 2% దగ్గరగా ఇండెక్స్ లెవెల్లో ఫాల్ అండ్ స్టాక్స్ కూడా మేబీ మీకు పోర్ట్ఫోలియోలో నెగిటివ్ గా చూపించుంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ స్టాక్ రికవర్ అయ్యాయి. అండ్ మీ అందరికీ అనిపించవచ్చు ఇజ్రాయెల్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ ఫర్దర్ గా వస్తూ ఉంటే ఇలానే మార్కెట్ రియాక్ట్ అవుతుంటే ఏంటి తలనొప్పి అని. ఫ్రెండ్స్ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను మార్కెట్ కొన్ని అప్డేట్స్ స్టార్టింగ్ లో ఉంటున్నప్పుడు ఎక్కువ సీరియస్ గా తీసుకుంటే
తర్వాత తీసుకోదని పర్సనలీ నా ఒపీనియన్. నెక్స్ట్ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ చేసే స్టేట్మెంట్స్ ఇప్పటి వరకు మార్కెట్ తీసుకున్నంత సీరియస్ గా నెక్స్ట్ తీసుకోదు అని. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ వీకెండ్ లోపు కానీ ఏ బిగ్ అప్డేట్స్ రాకుండా తర్వాత ఎలాంటి అప్డేట్స్ వస్తున్నా అన్లెస్ బిగ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయని తప్పించి వీళ్ళిద్దరూ చేసుకున్న కామెంట్స్ కి మార్కెట్ సీరియస్ గా రియాక్ట్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. దానికి కూడా ప్రధాన కారణం చెప్పాను స్టార్టింగ్ లో 4% దగ్గరగా క్రూడ్ ఆయిల్ పెరిగింది. $87 పర్ బ్యారెల్ నుంచి $91 పర్ బ్యారెల్ కి వెళ్ళిందని. తర్వాత అదే సేమ్ పాయింట్ లోనే అంటే ఇవాళే 91 కి వెళ్ళింది అండ్ ఇవాళే మళ్ళీ 87 కి వచ్చేసింది. ఆయిలే రియాక్ట్ అవ్వలేదు. ఇది ఇరాన్ వాళ్ళ మీద దాడి జరిగిందంటే క్రూడ్ ఆయిలే రియాక్ట్ అయింది. 4% పెరిగింది కాస్త పడిపోయింది. మరి ఈక్విటీ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి? కాబట్టి కమింగ్ డేస్ లో మోస్ట్ పాసిబుల్ ఈ వీకెండ్ లో ఎటువంటి నెగిటివ్ అప్డేట్ మనకి లేదంటే మాత్రం తర్వాత నుంచి వచ్చేటి వేటిని కూడా మార్కెట్ పర్టికులర్ గా ఈ ఈవెంట్ రిలేటెడ్ గా అయితే సీరియస్ గా తీసుకుంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇంత క్వాంటమ్ లో మార్కెట్ నెక్స్ట్ రియాక్ట్ అవ్వదు. అండ్ మార్కెట్ ని పాజిటివ్ గా చూడాలనుకుంటున్న వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ ఇన్ఫోసిస్ పరంగా ప్రీవియస్ గా రిజల్ట్స్ పరంగా ఏదైతే నెగిటివిటీ ఉందో యాక్చువల్లీ 4:30కి స్టార్ట్ అయ్యిండాలి వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్. బట్ కొన్ని కారణాల చేత 5:30కి స్టార్ట్ అయింది. ఆ పాయింట్ కి నేను వీడియోని రికార్డ్ చేస్తాను. బట్ దాని తర్వాత 5:30కి కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. అది అటెండ్ అయిన మా అన్నయ్య చెప్తున్నది ఏదైతే వాళ్ళ రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ లో డ్రాప్ కనిపించిందో అది వన్ టైం క్లయింట్ నుంచి వస్తున్న ఇంపాక్ట్ అని. లైక్ అదేదో వాళ్ళ బిజినెస్ పరంగా రెగ్యులర్ గా కనిపించే ఇంపాక్ట్ ఏం కాదు. ఒక బిగ్ క్లయింట్ రిలేటెడ్ గా వస్తున్న కొన్ని చేంజెస్ కారణంగా వన్ టైం ఆ ఇంపాక్ట్ అని ఇన్ఫోసిస్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ ఉండడం. ఓవరాల్ నెగిటివిటీ అప్పటి వరకు ఒక 6% 7% దగ్గరగా ఉంటున్న ఏడీఆర్ కాస్త నెగిటివ్ లో ఉంటుంది కాస్త రికవర్ అయింది. అండ్ ఓన్లీ ఇన్ఫోసిస్ కాదు ఇతర ఐటీ స్టాక్స్ కూడా ఇవాళ రికవర్ అయ్యాయి. ఇది ఇంపార్టెంట్ పాజిటివ్ థింగ్. నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ ని పాజిటివ్ గా చూడాలంటే ఐటీ స్టాక్స్ ఏదైతే నెగిటివ్ ఉందో బికాస్ యాక్సెంచర్ వాళ్ళు నెంబర్స్ పోస్ట్ చేసి గైడెన్స్ చెప్పినప్పటి నుంచే ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 15% దగ్గరగా పడింది. మిగతా ఐటీ స్టాక్స్ లో కూడా కరెక్షన్ ఉంది. అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు వర్స్ నెంబర్స్ నే పోస్ట్ చేశారు. బట్ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ లో వాళ్ళు కొంత గైడెన్స్ ని బెటర్ గా ఇస్తూ ఉండడం అండ్ ఉంటున్న నెగిటివిటీకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉండడం మార్కెట్స్ కొంత దానికి అగ్రి అవుతున్నట్లయితే అనిపిస్తుంది. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. ఐటీ రిలేటెడ్ గా ఉన్న వీక్నెస్ కొంత బాటమ్ అవుట్ అయినట్లు అర్థమవుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా బ్యాంక్ స్టాక్స్ లో మనం మెన్షన్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ బ్యాంక్ స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా టైం బ్యాక్ ఎక్కువగా కరెక్ట్ అయింది. ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ కరెక్ట్ అయింది. రీసెంట్ Q4 బిజినెస్ డేటా బాగుంది. రేపు మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. అండ్ మార్కెట్ ఇవాళ రియాక్ట్ అయిన విధానానికి కూడా రిజల్ట్స్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ బాగుండడం కంటే ఏ మాత్రం కొంత ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేసిన అదొక బిగ్ సర్ప్రైజ్ లా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా మనం చూడొచ్చు. 52 వీక్ హై ఇంకా 1757. చాలా వరకు బ్యాంక్స్ 52 వీక్ హై దగ్గరే ఉన్నాయి. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా చాలా డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి దీంట్లో వచ్చే ఫర్దర్ రికవరీ కూడా బ్యాంకింగ్ స్పేస్ ని నిఫ్టీ బ్యాంక్ ని అండ్ నిఫ్టీని కూడా స్ట్రాంగ్ గా మూవ్ చేస్తుంది. ఇది మార్కెట్ ని పాజిటివ్ గా చూడాలనుకుంటున్న వాళ్ళకి రేపటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ డైరెక్షన్ అయితే క్లియర్ చేస్తాయి. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఐనాక్స్ విండ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక రిపీట్ ఆర్డర్ లభించింది హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ వాళ్ళ దగ్గర నుంచి. ఈ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు. అండ్ ఆ సేమ్ కంపెనీ దగ్గర నుంచి రిపీట్ ఆర్డర్ ఫర్ 210 మెగావాట్ రిలేటెడ్ గా వీళ్ళ 3 మెగావాట్ విండ్ టర్బైన్ జనరేటర్స్ రిలేటెడ్ గా అండ్ వాటిని డెలివర్ చేయడం మాత్రమే కాదు వన్స్ డెలివర్ చేసిన తర్వాత వాటి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఆర్డర్ గెలుచుకుంటున్నారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ సౌత్ ఇండియాలో ఉండబోతుందనేలా ఐనాక్స్ విండ్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఐటీ కంపెనీ. వీళ్ళు బ్యాంకింగ్ ప్లాట్ఫామ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, స్మార్ట్ సిటీ అండ్ స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీస్ రిలేటెడ్ గా బిజినెస్ ని అందిస్తూ ఉంటారు. బోత్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ని ఇస్తారు అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు చేస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ వీళ్ళు Arya.ai అనే కంపెనీలో 67% వాటాని 135 crores పెట్టి కొంటున్నట్లు. దీని కారణంగా వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సర్వీసెస్ ని ఇస్తుంటారు అనుకున్నాం కదా. కన్సల్టెన్సీ సర్వీసెస్ ని, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ని వాళ్ళ రిలేటెడ్ గా ఫర్దర్ గా చేసే బిజినెస్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా త్రూ ఈ Arya.ai రిలేటెడ్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా ఇస్తున్న వాళ్ళ సర్వీసెస్ ని ఇంకా బెటర్ చేసుకోగలరనేలా ఆరియన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని 1:5 రేషియోలో అనౌన్స్ చేశారు. ఐ మీన్ అప్రూవ్ చేశారు. మీన్స్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5 తో మల్టిప్లై అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు 400 crores దగ్గరగా ఫండ్ రైజింగ్ కూడా చేయబోతున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ RVNL వీళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లోయెస్ట్ బిడ్డర్ గా ఎన్నుకోబడ్డారని. మీన్స్ వీళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ లభించిందని. అంకాయ్ స్టేషన్ రిలేటెడ్ గా ట్రాక్ ని డబుల్ చేయడం కోసం వీళ్ళకి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లభించిందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ RVNL పరంగా ఉంటున్న ఇంకొక అప్డేట్ వీళ్ళు టర్కిష్ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ అండ్ కాంట్రాక్టింగ్ ఫ్రిమ్వాల్ తో MOU ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా వాళ్ళకి సంబంధించిన ఇండియాలో ఉంటున్న పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు కొలాబరేషన్ ని అందిస్తారని
RVNL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ వీళ్ళు ఇజ్రాయెల్ కి సంబంధించిన హైఫా గ్రూప్ వాళ్ళతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అండ్ ఇందులో భాగంగా అగ్రికల్చర్ ఇన్నోవేషన్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తారనేలా ఇజ్రాయెల్ వాళ్ళతో ఇలా వీళ్ళకి డీల్ కుదిరినట్టు ఎక్స్చేంజెస్ కి దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మోతీలాల్ అస్వాల్ ఆన్ ఏప్రిల్ 26 వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు బోనస్ షేర్స్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. బోనస్ షేర్స్ ని ప్రకటిస్తారు అండ్ స్టాక్ ఇవాళ ర్యాలీ అయింది. నెక్స్ట్ ఐటీసీ వీళ్ళు పూణేకి సంబంధించిన ఒక టెక్నాలజీ కంపెనీని 100% ఎక్వైర్ చేస్తున్నట్లు అరౌండ్ 485 crores పెట్టి ఎక్వైర్ చేస్తున్నట్టు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అయినా ఐటీసీ యాజ్ ఏ టొబాకో అండ్ FMCG కదా ఎక్కువ బిజినెస్ చేస్తుంటుంది. అలా ఐటీ కంపెనీని ఎందుకు వీళ్ళు ఎక్వైర్ చేయడం ఫ్రెండ్స్? ఇది ఎక్వైర్ చేస్తున్నది డైరెక్ట్ ఐటీసీ సంబంధించిన టొబాకోనో FMCG బిజినెస్ చేస్తున్న బిజినెస్ లైన్స్ కాదు. వీళ్ళ అండర్ లో ఐటీసీ ఇన్ఫోటెక్ అనే ఒక ఐటీ కంపెనీ ఉంది కదా, వీళ్ళు ఈ పూణే బేస్డ్ గా ఉంటున్న ఈ బ్లేజ్ క్లాన్ టెక్నాలజీస్ అనే కంపెనీని ఎక్వైర్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఐటీ కంపెనీ ఐటీసీ ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఇంకా ఐటీసీలోనే ఉంది కాబట్టి ఐటీసీ వాళ్ళు ఎక్వైర్ చేసినట్లు మనకి డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ GMR ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఎయిర్పోర్ట్ బిజినెస్ డేటా గురించి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ Q4 అండ్ FY24 అండ్ మార్చ్ మంత్ కి సంబంధించిన డేటాను అప్డేట్ చేస్తున్నారు. మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో ప్యాసింజర్ ట్రాఫిక్ 5% పెరిగిందని, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 20% దగ్గరగా ప్యాసింజర్ ట్రాఫిక్ ఇంప్రూవ్ అయ్యిందని వీళ్ళ కంపెనీకి సంబంధించిన ఢిల్లీ, హైదరాబాద్ అండ్ మోపా ఎయిర్పోర్ట్స్ లో ప్యాసింజర్ ట్రాఫిక్ అండ్ కార్గో హ్యాండ్లింగ్ కూడా హైయెస్ట్ ఎవర్ రికార్డ్ స్థాయిలో నమోదయ్యేలా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం కూడా స్టాక్ పెరగడానికి ప్రధాన కారణం. నెక్స్ట్ హింద్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్ గా ఇన్వెస్టర్ డేటాలో ముకుల్ మహావీర్ అగర్వాల్ ఒక ఫేమస్ ఇన్వెస్టర్ నేమ్ కనిపిస్తుండడం అండ్ తను ఆల్మోస్ట్ 1.24% వాటా, అంటే ఈ క్వార్టర్ కి ముందు మేబీ లెస్ దాన్ 1% వాటా ఉండిండొచ్చు. ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత వాటాని ఆల్మోస్ట్ 0.25, 0.26 వాటాను కొంటూ ఉండడం, టోటలీ అది 1% అబోవ్ వచ్చేసరికి యాజ్ పర్ రూల్స్ మోర్ దాన్ 1% వాటా ఉంటే ఎక్స్చేంజెస్ లో అప్డేట్ అవుతుంది కాబట్టి నేమ్ 1.24% వాటా ఈ ఫేమస్ ఇన్వెస్టర్ హోల్డ్ చేస్తున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం ఈ స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. చాలా చిన్న కంపెనీ, చిన్న కంపెనీస్ లో పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటున్నారు అండ్ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. బట్ కంపెనీ బిజినెస్ ని కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్టర్స్ డెసిషన్స్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇతర ఫేమస్ ఇన్వెస్టర్స్ అయిన రాధాకిషన్ దమాని గారు, విజయ్ కేడియా గారు ఏ స్టాక్స్ లోకి ఎంటర్ అవుతున్నారన్న డేటాని గమనిస్తే VST ఇండస్ట్రీస్ పరంగా ప్రీవియస్ గా తను బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ తన అండర్ లో ఉంటున్న కంపెనీ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వచ్చిన రాధాకిషన్ దమాని గారు ఇప్పుడు డైరెక్ట్ గా తన నేమ్ అండర్ లోనే అరౌండ్ 1.9% దగ్గరగా వాటాని కొంటూ రీసెంట్ టైమ్స్ లో VST ఇండస్ట్రీస్ పరంగా కంట్రోలింగ్ స్టేక్ పరంగా స్లోగా వాటాని పెంచుకుంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. రాధాకిషన్ దమాని గారు డీమార్ట్ ఒక అధినేత, అలాంటి తను VST ఇండస్ట్రీస్ పరంగా ఇలా స్లోగా అక్విజిషన్స్ చేస్తుండడం కూడా ఫర్దర్ గా స్టాక్ రిలేటెడ్ గా ఏదైనా స్ట్రాంగ్ గ్రోత్ ని ఉంటేనే కదా తను అలా అక్విజిషన్ చేస్తారు. మేబీ మేనేజ్మెంట్ పరంగా కూడా తను కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో ఉంటున్న అప్డేట్స్ కూడా స్టాక్ ని రీసెంట్ టైమ్స్ లో డ్రైవ్ చేస్తున్నాయి. అండ్ దీంతో పాటు ఒక్క స్టాక్ లోనే కాకుండా ఇతర ఏ స్టాక్స్ లో తను ఎక్కువ వాటాని హోల్డ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ అలాగే ఇంకొక ఫేమస్ ఇన్వెస్టర్ అయిన ముకుల్ అగర్వాల్ లో టాప్ హోల్డింగ్స్ ఆ స్టాక్స్ ఒక నేమ్స్ అండ్ వాటిలో ఎంతెంత వాటాను తను హోల్డ్ చేస్తున్నారని డేటా ఉంటుంది. అలాగే విజయ్ కేడియా గారి స్టాక్ నేమ్స్ అండ్ దాంట్లో ఎంత హోల్డ్ చేస్తున్నారని డేటా, ఫైనలీ డాలీ కన్నా గారి ఏ స్టాక్స్ లో ఎంతెంత పర్సెంట్ హోల్డ్ చేస్తున్నారనే డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ మే 2024 లో మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్ పరంగా MSCI ఇండెక్స్ పరంగా రాబోతున్న చేంజెస్ లో ఈ 12 స్టాక్స్ లో $2 బిలియన్ దగ్గరగా డబ్బులు రాబోతున్నాయని, ఆల్మోస్ట్ ఒక 18,000 crores దగ్గరగా $2 బిలియన్ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రాబోతున్నాయని, అందులో ఏ స్టాక్స్ లోకి ఎంతెంత డబ్బులు రావడానికి పాసిబిలిటీ ఉంటుందన్న డేటాను అయితే వాళ్ళు షేర్ చేస్తున్నారు. 12 స్టాక్స్ ఒక డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ స్టాక్స్ తో పాటు ఈ 3 స్టాక్స్ కూడా ఇంక్లూడ్ అవ్వడానికి MSCI లో ఇంక్లూడ్ అయితే ఈ పర్టికులర్ ఇన్ఫ్లోస్ దీంట్లో రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని నువామా వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ లో భాగంగా అప్డేట్ చేస్తున్నారు. సో మేలో ఒకవేళ ఈ ఇంక్లూజన్ ఉంటూ ఇలా ఫండ్ ఫ్లోస్ వీటిలోకి వస్తాయంటే ఏవేవైతే చిన్న మార్కెట్ క్యాప్లు ఉంటాయో వాటిల్లో ఆ పాయింట్ లో మేబీ బయింగ్ యాక్టివిటీ ఉంటుందేమో, బట్ అది టెంపరీగానే ఉంటుంది. లేటర్ ద స్టేజ్ ఆ కంపెనీ యొక్క రిజల్ట్స్ ఆ కంపెనీ యొక్క గ్రోత్ ని డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్ BSE గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ 300 దగ్గరగా ఉంటున్న స్టాక్ ని సుందర్ రామన్ రామ్మూర్తి గారు CEO గా ఎన్నికైనప్పటి నుంచి ఆల్మోస్ట్ 3,000 రూపీస్ వరకు తీసుకువెళ్లిపోయారు. దీని రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు తన ఫేస్ తో డీప్ ఫేక్ వాయిస్ ని యూజ్ చేసి కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయని సోషల్ మీడియాలో తన స్టాక్స్ ని రికమెండ్ చేస్తున్నట్టు, సర్వీసెస్ ని రికమెండ్ చేస్తున్నట్టు సర్క్యులేట్ అవుతున్నాయని
కానీ అవన్నీ నిజాలు కాదనేలా అప్డేట్ చేస్తున్నారు. దాంతో పాటు బిఎస్సి ఇంతలా గ్రో అవుతుండడం, దీని రిలేటెడ్ గా తను మాట్లాడుతూ డెరివేటివ్స్ లేకపోవడం వల్లే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లేకపోవడం వల్లే బిఎస్సి గ్రో అవ్వలేదని, బట్ తను వచ్చిన తర్వాత ఆ స్టెప్స్ అన్ని తీసుకుంటూ సెన్సెక్స్ బ్యాంకెక్స్ ఆప్షన్స్ ని తీసుకొచ్చారు. అందులో సెన్సెక్స్ బాగా హిట్ అయింది. దీని కారణంగానే బిఎస్సి బాగా ర్యాలీ అయిందని, బాగా గ్రో అయిందని, అండ్ కమింగ్ టైమ్స్ లో ఈ ఎఫ్ఎన్ఓనే కాకుండా గవర్నమెంట్ బాండ్స్ పరంగా కూడా గుడ్ బిజినెస్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నెస్లే ఇండియా గురించి మాట్లాడుకోవాలి. కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళు నెస్లేకి సంబంధించిన సెర్లాక్ బేబీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిల్లో కాంపోజిషన్ చెక్ చేయమని, బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా షుగర్స్ ని యాడ్ చేస్తున్నారు, కేవలం కొన్ని కంట్రీస్ లోని షుగర్స్ ని యాడ్ చేస్తున్నారు అనే అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ వస్తున్న అప్డేట్, ఈ రిపోర్ట్స్ తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలర్ట్ అయ్యి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ వాళ్ళని అందులో కాంపోజిషన్ ఎలా ఉందో చెక్ చేయాలనేలా ఆర్డర్ చేసినట్లయితే డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ విప్రో నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. విప్రో వాళ్ళు నెంబర్స్ ని డిక్లేర్ చేశారు. అవి ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. దానికి ముందు వాళ్ళు డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. డివిడెండ్ 1 రూపీని ప్రకటిస్తున్నారు. ఇది ఇన్ టర్మ్ డివిడెండ్. ఆల్రెడీ వాళ్ళు ఫైనల్ డివిడెండ్ ని జనవరి 12th ఆల్రెడీ ప్రకటించారు. నెక్స్ట్ వీళ్ళ రిజల్ట్స్ ని చూసే ముందు, డైరెక్ట్ గా ఉంటున్న వాళ్ళ నెంబర్స్ ని, కోర్ నెంబర్స్ ని చూసే ముందు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయనేది మీరు స్క్రీన్ పైన గమనించండి. రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళ నెంబర్స్ ని గమనిద్దాం. ఆన్ రెవెన్యూ టర్మ్స్, ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, వీళ్ళ రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అండ్ మార్జిన్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. వీక్ గానే ఉన్నాయి కదా, అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా వీక్ గా ఉంటాయని, బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకే ఫస్ట్ లో చూపించాను. డైరెక్ట్ నెంబర్ చూస్తే నెగిటివ్ గానే కనిపిస్తుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. అండ్ వీళ్ళ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ ఆర్ డీల్ విన్స్ $3.6 బిలియన్ అని అప్డేట్ చేస్తున్నారు. హెడ్ కౌంట్ కొంత తగ్గిన, ఇతర ప్లేయర్స్ కూడా, ఐటీ ప్లేయర్స్ కూడా సిమిలర్ గానే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ గైడెన్స్, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ ఎలా గ్రో అవుతుందన్న దాని రిలేటెడ్ గా వీళ్ళు -1.5% నుంచి +0.5% వీళ్ళ గైడెన్స్ ని ఇస్తున్నారు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ -1 నుంచి +1 ఉంటుందని, బట్ -1.5 నుంచి +0.5 అంటే డౌన్ సైడ్ అప్ సైడ్ రెండు పక్కల కూడా 0.5% దగ్గరగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే వీళ్ళు గైడెన్స్ ని ఇస్తున్నట్టు. బట్ ఓవరాల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ గైడెన్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గా మీట్ అవుతున్నట్టే. సో సర్ప్రైజ్ నెగిటివ్ ఏం కాదు, డైరెక్ట్ గా నెంబర్స్ చూసినప్పుడు నెగిటివ్ గా కనిపిస్తాయి, బట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఐఆర్డిఏ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ సూపర్ గా ఉన్నాయి. రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోను స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. మార్జిన్స్ గ్రో అవుతున్నాయి. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. దీంతో పాటు వీళ్ళ అసెట్ క్వాలిటీ, బికాస్ ఇది ఫైనాన్సింగ్ కంపెనీ కాబట్టి అసెట్ క్వాలిటీ, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే, లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేస్తే ప్రీవియస్ గా 3.21 ఉన్నది కాస్త GNPA కాస్త ఇప్పుడు 2.36 అండ్ ప్రీవియస్ గా ఉంటున్న నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.66 కాస్త ఇప్పుడు 0.99% కి ఇంప్రూవ్ అవుతూ ఉండడం కూడా ఈ రిజల్ట్స్ పరంగా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ HDFC AMC వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూలో స్ట్రాంగ్ గ్రోత్, మార్జిన్స్ బెటర్ దాన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా అబౌవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఇది బోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నట్లు కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఈవెన్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ గా కూడా లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈసారి స్ట్రెంత్ కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ HDFC AMC నెంబర్స్ ని కూడా మనం పాజిటివ్ గా రీడ్ చేయొచ్చు. అండ్ సిమిలర్ లైన్స్ లోనే KP Green Engineering Limited వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇది చాలా చిన్న కంపెనీ, బట్ స్టిల్ నెంబర్స్ బాగున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్. జస్ట్ ఇక్కడ నెంబర్స్ ని చూడండి. ఇవి లాక్స్ లో ఉన్న నెంబర్ 5290 lakhs లాస్ట్ ఇయర్ సేమ్ టైం ఉంటే ఈసారి 24,783 lakhs నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ జంప్ కనిపించింది. రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను అండ్ ప్రాఫిట్ లోను గుడ్ గ్రోత్ ఈ కంపెనీ పోస్ట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,070, బ్రేక్ అయితే మాత్రం 21,950 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. 22,190 అండ్ 22,250. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 47,820 అండ్ అబౌవ్ 47,950, బిలో 47,414 కానీ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తుంటే 47,150, ఆ బిలో 46,870 రేంజ్. ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ వాళ్ళు ఎప్పుడైతే అప్డేట్ చేశారో వార్ రిలేటెడ్ గా ఇలా అటాక్ చేశారు. నెక్స్ట్ ఇరాన్ కూడా అటాక్ చేస్తుందనే సందర్భం ఏదైతే ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్ లో రేంజ్ బౌండ్ థింగ్స్ ని క్యారీ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఈవెన్ ప్రెసెంట్ కూడా బిగినర్ కొద్ది డేస్ పాటు మార్కెట్ నుంచి రేంజ్ బౌండ్ యాక్టివిటీస్ ని కానీ, డైరెక్షనల్ కానీ, ఏదైనా ట్రేడింగ్ యాక్టివిటీని కానీ కొద్ది డేస్ అవాయిడ్ చేయడం బెటర్. బట్ పర్సనలీ నేను కొంత రిస్క్ తీసుకొని ఏ రేంజ్ బ్రేక్ అవ్వదు మార్కెట్ లో అని చూస్తున్నదైతే టాప్ సైడ్ ప్రీవియస్ గా చూస్తున్నదే 22,500 అండ్ డౌన్ సైడ్ 21,700, ఈ 800 పాయింట్ రేంజ్. ఓకే మరి ఇక ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.